సో కూర్గ్ సెకండ్ డేలో మేము ఎక్కడెక్కడికి వెళ్తామో మీకు ఈ వీడియోలో చూపిస్తాం. గోల్డెన్ టెంపుల్కి వచ్చాం సెకండ్ డే. ఈ గోల్డెన్ టెంపుల్కి కూర్గ్ వాళ్ళని లోకల్ వాళ్ళని గోల్డెన్ టెంపుల్కి రానివ్వరా? సో మా టూర్ గైడ్ కూర్గోడు, ఐ మీన్ టూర్ గైడ్ ఆయన రానియదు, మీరే వెళ్ళాల్సి వస్తుంది అన్నట్టు చెప్పాడు రాత్రి. ఓకే, సో ఇప్పుడు మనమే వెళ్తున్నాం, ఎందుకంటే మనం అవుట్ సైడ్ నుంచి వచ్చినాం కాబట్టి ఈ స్టేట్ కాదు కాబట్టి. అదేంటి కొంచెం లోకల్ ఫేవరిజం అలాంటివి ఏమైనా ఉంటుంది అనుకుంటే అది ఇక్కడ చూపించరంట. సో ఆ గుండు బాబాల దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు చూపించండి వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకు, ఏంటి స్పెషల్. లోపల వీడియో తీసే ఆప్షన్ ఉంటే వీడియో కూడా తీస్తాం ఆబ్వియస్లీ. అర్థం కాలేదు. ముఫీ అవర్ గైడ్ అండ్ ఫ్రెండ్. యావరేజ్ ఫ్రెండ్, సారీ. ఇక్కడ చాలా స్టోర్స్ ఉన్నాయి బ్రో. Hey girl, say hi. సార్ మీరు మేడమా? టెంపుల్ అయితే బయట నుంచి చూడడానికి చాలా బాగుంది. ఆ వీల్ అండ్ ఇదంతా గోపురం టైప్. కానీ గోల్డెన్ టెంపుల్ అంటే బుద్ధుడి టెంపుల్ అన్నమాట. లోపల బుద్ధ స్టాచ్యూస్ ఉంటాయి. చాలా బాగుంది చూడడానికి. అయితే లోపల ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తా, చూసేయండి. Close your eyes. That's done. Meditation. ఇప్పుడు వాళ్ళు ఇలా సరదాగా కాసేపు అందులో టైం స్పెండ్ చేసి ఇంకా షాపింగ్ స్టోర్స్ ఉన్నాయి పక్కనే. అలా మేము ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అయితే నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకుంటా, ఏ ట్రిప్కి వెళ్ళినా గుర్తుగా. అలా అన్ని షాప్స్ అలా కవర్ చేసి నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. Hi guys, welcome back to our vlog. నిసర్గధామ అంటే ఏంటి బ్రో? తెలుగు రాదే, అది కన్నడలో ఉంది, మాకు తెలీదు. గోల్డెన్ టెంపుల్ అయిపోయాక నెక్స్ట్ ప్లేస్ నిసర్గధామ. అంటే ఏంటో తెలియకుండానే వెళ్ళిపోయాం మేమైతే. ఏం లేదు, అదొక పార్క్, బర్డ్స్ ఉంటాయి, ఇంకా బోటింగ్ ఉంటుంది, వాటర్తో మనం ఆడుకోవచ్చు అన్నమాట. ఇంకా ఇందులో జిప్ లైన్ కూడా ఉంది, ట్రై చేయాలనుకుంటే అది కూడా ట్రై చేయొచ్చు. సో ఎంట్రన్స్ అయితే మనం పార్క్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలన్నమాట. సో కొంచెం స్కేరీగా ఉంది, కాకపోతే బాగుంది. భయం వేస్తుందా? ఎక్కడ నడుస్తున్నాం మనం? హ్యాంగింగ్ బ్రిడ్జ్ మేబీ. నేను రాను గోజాని. ఎందుకు రా బ్రో? అక్కడ ఒక బ్రిడ్జ్ ఒకటి ఉంది చూడు, హ్యాంగింగ్. అలాంటి దాని మీద నడవాలి, అడ్వెంచర్ అంటారు దాన్ని. షేకింగ్.
ఇందులోనే ఒక చిన్న స్టోర్ ఉంది. అన్ని వుడెన్ థింగ్స్ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే కాస్ట్ కూడా అలాగే ఉంది. చాలా కాస్ట్‌లీ ఏం పట్టుకున్నా కూడా. సో, ఇలాంటి ట్రావెల్స్‌కి వచ్చి ఏదైనా గిఫ్ట్స్ తీసుకుందామంటే చాలా కాస్ట్‌లీగా ఉంటాయి గిఫ్ట్స్ అయితే. సో, అలా కాసేపు షాపింగ్ చేసి మళ్ళీ మేము అక్కడ ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే వెళ్ళిపోయాం. ఎంత బ్రో 16,000 జస్ట్. పాము అనుకున్నావు కదరా? మచ్చల పాము ఉంటుంది పెద్దది. మచ్చల పిల్లి, ఈ మచ్చల పిల్లి. అమ్మాయిలు బాగున్నారు చూడు. కొడవ ఫీమేల్ ట్రెడిషన్ డ్యాన్స్. వీళ్ళు శారీస్ చాలా కట్టారు. కర్ణాటక ట్రెడిషనల్ మమ్మల్ని ఎవరికి కోలాట గౌడ కమ్యూనిటీ ట్రెడిషనల్ డ్యాన్స్. రీడ్ దట్ వన్. టేక్ యువర్ ఫోటో విత్ మకావ్ అండ్ ఇగోనా. మకావ్ బాగానే ఉంది. ఇందులోనే లోపల బర్డ్స్ పార్క్ సపరేట్‌గా ఉంది. దానికి సపరేట్ ఎంట్రీ టికెట్ ₹100. అది కాకుండా ఇందులో ఏదైనా టచ్ చేయడానికి, ఫోటోస్ తీయడానికి పట్టుకుంటే మాత్రం సపరేట్ ఎంట్రీ ఫీ మళ్ళీ వాటికి. బాగుంది. పేరు హలో. దాని పేరేంటి? హాయ్. హాయ్ హలో. కాళ్ళ మధ్యలో ఎందుకు ఉంటుంది? ఎవరైనా పక్కన తొక్కేస్తే కదులు. లేదు నెంబర్ 1 హలో. పోరాదు ఇద్దీరా. మేము కూర్గ్ రావడానికి మెయిన్ రీజన్ ఎలిఫెంట్స్ చూడడానికి. దగ్గర నుండి ఎలిఫెంట్స్ చూడొచ్చు, టచ్ చేయొచ్చు అని వచ్చాము. సో 2 స్పాట్స్ ఉంటాయంటే ఇక్కడ ఎలిఫెంట్స్ క్యాంప్ చేయడానికి. కాకపోతే మేము అనుకున్న స్పాట్ అయితే ఆ రోజు క్లోజ్డ్ ఉండే. సో దానికి ఇంకో ఆప్షన్ వెతికితే మనకు ఇక్కడ ఎలిఫెంట్ క్యాంప్ ఇక్కడ చూపించారు. ఇక్కడ తీసుకొచ్చారనమాట. సో చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. వాటర్‌లో బోటింగ్ చేస్తూ ఎలిఫెంట్స్ స్టే చేసే దగ్గరికైతే మనం వెళ్తున్నాం ఇప్పుడు. హలో ఎలిఫెంట్. ఫైనలీ మేము కూరకు వచ్చింది వీటి కోసం అనమాట. ఎలిఫెంట్ చూసేసాం. ఫైనల్‌గా 2 డేస్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. రిటర్న్ అయిపోయాం మేము బెంగుళూరుకి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.